హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. అప్పుడప్పుడు మనకి చాలా లైట్గా అండ్ అట్ ద సేమ్ టైం స్పైసీగా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈరోజు నేను చేయబోయే రసం టమాటో రసం, క్రిస్పీ బంగాళదుంప ఫ్రై. ఈ రెండు కూడా టమాటో రసం, బంగాళదుంప ఫ్రై రెండు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం లైట్గా కూడా ఉంటుంది అన్నమాట, స్పైసీగా కూడా ఉంటుంది. ఆ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మిరియాలు 1/2 స్పూన్ అండ్ మెంతులు 1/2 స్పూను, 4-5 ఎండుమిర్చి ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసి ఫైనల్గా కొంచెం కరివేపాకు 2 రెబ్బలు వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో టమాటోస్ కడిగేసి శుభ్రంగా అలా కట్ చేసి నేను చూపించాను చూడండి, ఘాట్లు పెట్టుకుని ఆ నీళ్లు వేసి అందులో ఉప్పు పసుపు వేసి ఈ టమాటోస్ ఉడికించండి. ఉడికించిన టమాటోస్ని కొంతసేపు అయిన తర్వాత ఒక 5 to 6 minutes ఉడికించిన తర్వాత అవి మెత్తబడిన తర్వాత టమాటోస్ అన్నీ సపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మిగిలిన రసం స్టవ్ మీదే ఉంది కదా, అందులోకి చింతపండు పిసికి శుభ్రంగా ఆ రసం అంతా కూడా అందులో వేయండి. ఇది ఇలా మరుగుతూ ఉంటుండగా ఆ రసానికి సరిపడగా ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత వేరేగా మనం టమాటోస్ పెట్టాం కదా, ఆ టమాటోస్ని ఆ గరిటతో అలా చిదిపేయండి. నా టమాటోస్ కొంచెం పచ్చిగా ఉండడం వల్ల గట్టిగా ఉన్నాయి, అదే పండు టమాటోస్ అయితే వెంటనే నలిగిపోతాయి. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న పౌడర్స్ అన్నీ పౌడర్ చేసేసుకొని మిక్సీ జార్లో ఈ టమాటోస్ కూడా వేసి ఒక 2-3 సార్లు తిప్పుదాం. చూడండి ఎంత చక్కగా మూత పెట్టేసుకుని పల్సర్ 1 2 3 అంతే అయిపోయింది. అంటే ఈ కచ్చాపిచ్చిగా ఉంటాయన్నమాట, ఫుల్గా టమాటో ఏం నలిగిపోదు. ఆ మిక్సీ చేసిన పేస్ట్ మొత్తం తీసుకొచ్చి ఈ మరుగుతున్న రసంలో వేసేసుకుని ఇంకొక 3 to 4 minutes మరిగించండి. ఒక్క పొంగు వస్తే చాలు. ఒక పొంగు వస్తే దాన్ని తీసేసి పక్కన పెట్టుకుని కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇది మంచి సువాసన వస్తుంది. దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తే నూనెలో వేగుతుంటే మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఒక ఎండుమిర్చి అండ్ ఇక్కడ నేను మునగాకు వేసాను, అంటే కరివేపాకు లేదు నా దగ్గర, మునగాకు వేసాను. మునగాకు కూడా బాగుంటుంది రసంలో వేసుకుంటే. ఆ తాలింపు రసంలో కలిపేసేసి మూత పెట్టుకోండి, అంతే రసం రెడీ. ఇప్పుడు బంగాళదుంపలు శుభ్రంగా కడిగి చెక్కు తీసి కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో నీళ్ళలో వేసుకున్నా. ఆ నీళ్ళల్లో తీసి వేరే గిన్నెలో నీళ్ళల్లోకి మార్చుకుంటున్నా, అంటే 2 సార్లు పొటాటోస్ కడిగినట్టు అయింది అనమాట. అవి తీసి ఒక జాలి గిన్నెలోకి వేసుకుంటే నీళ్ళన్నీ కిందకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, దీనికి కొద్దిగానే పడుతుంది. ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని పొటాటోస్ ముక్కలు, నీళ్లు వాడి ఉన్న పొటాటోస్ ముక్కలన్నీ అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అవి నెమ్మదిగా తిప్పుతూ ఆ బంగాళదుంప ముక్కలన్నీ ఎర్రగా అయ్యే వరకు, చక్కగా క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని అవన్నీ ముక్కలన్నీ కూడా ఒక వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఆ పక్కగా అలా పెడితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది ఆ గిన్నెలోంచి. మనం ఆ బంగాళదుంప ముక్కలన్నీ తీసేసుకోండి. ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిలే సరిపోతుంది, మీకు కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, కానీ నేను అదే ఆయిల్ ఉంచేసా. అందులోకి తాలింపు దినుసులు వేసుకుందాం. ముందు ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర, తర్వాత శనగపప్పు, ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలా చేశాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేయండి. కొద్దిగా చేసిన తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవసరం లేదు, చేయవలసిన అవసరం లేదు.
కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా, అంటే కూరకు పొటాటోస్కి సరిపోయే ఉప్పు, పసుపు యాడ్ చేసా. అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు మటుకు క్రిస్పీగానే ఉంటాయి, బాగా ఉడకబెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు వేపు పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా అందులో వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఉప్పు చూసుకుని మీకు సరిపోలేదు, కారం కూడా మీకు సరిపోలేదు అంటే పొడి కారం కూడా కలుపుకోవచ్చు. నాకు ఇక్కడ కారం సరిపోయింది కాబట్టి నేను కారం ఇంక వేసుకోలేదు. ఉప్పు చాలదని ఉప్పు వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ. అండ్ మనకి స్పైసీ రసం, ఈ క్రిస్పీ బంగాళదుంప ఫ్రై రెండు కలిపి రైస్లో టేస్ట్ చేస్తే ఎంతో యమ్మీగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. లైట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. ఆ రసం వేసుకుని అలా అన్నం, వేడివేడి అన్నం కలుపుకొని చక్కగా పొటాటో ఫ్రై పెట్టుకుని తింటే ఎంతో టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.